గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కిరీటం వివాదం ఉద్రిక్తతతో దారితీసింది. విచారణ జరుగుతున్న సమయంలో ఆలయానికి చేరుకున్న ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ట్రస్ట్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం వ్యవహారంతో గుడివాడకు చెడ్డ పేరు వస్తుందని కమిటీ సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు. కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే ఉంటానని ఎలవర్తి భీష్మించారు. కిరీటం తాకట్టు వ్యవహారంలో సంబంధిత బంగారు వ్యాపారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రంలోపు కిరీటం అలంకరించకపోతే భక్తులతో కలిసి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడితే సహించబోమని ఎలవర్తి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అది సోమవారం బ్యాంకులు వేస్తారు, అది వేరే సంగతి. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ముందు ఇచ్చేయాలి కదా. వస్తు నేను ఉండాలి కదా సార్. కొట్టు కట్టేసి ఫ్యామిలీ మొత్తం కట్టేసి వచ్చాను స్వామి. అందరికి పేర్ల సుబ్బారావుకి చెప్పాను, మోహన్ రావుకి చెప్పాను, చెగు అబ్బాయికి చెప్పాను. కాదండి, మీరు కాదండి నేను అడుగుతున్నాను అనుకోమాకండి. మీరు అసలు దేవుడి కిరీటాన్ని తాకట్టు పెట్టుకోవడం ఏంటండి? ఆల్రెడీ పరిస్థితి చెగు అబ్బాయి ముగ్గురు చెప్తేనే లోపల పెట్టుకోవాలి. ముగ్గురు కాదు సార్, వాళ్ళ ముగ్గురు దొంగల కింద లెక్క. ఇప్పుడు ఎందుకంటే దేవుడి కిరీటాన్ని నేను తీసుకొచ్చి పెట్టినా నేను దొంగ కింద లెక్కే, ఇంకొకరు తీసుకొచ్చి పెట్టినా దొంగ కింద లెక్కే, పంతులు గారు తీసుకొచ్చి పెట్టినా దొంగ కింద లెక్కే. ఆస్తి దేవుడిది కదా. ఇప్పుడు కాదండి, వినండి సబ్జెక్ట్ మన ఇద్దరు పర్సనల్ కాదు. ఇప్పుడు ఒక గొలుసు, ఒక ఉంగరమో, ఒక గాజులో తాకట పెడితే ఎవరో మీకు తెలీదు. ఒకవేళ ఆలయం అనుకున్నానండి, వాళ్లే పెట్టారు కదా అని అనుకోవచ్చు. కానీ కిరీటం మనుషులు పెట్టుకోరు కదా, కిరీటం దేవుడే పెట్టుకుంటారు. కిరీటం పెట్టినప్పుడు అది దేవుడిదని మీకు తెలుసు కదా. నేను అన్ని చెప్పి వచ్చాను ముందే బలు మీకు సరే అయిపోయింది, సరే అయిపోయింది శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఏం చెప్పండి? ఇప్పుడు నేనేం చెప్తాను ఏనండి, నా సలహా ఏనండి. మీరు డబ్బులు ఇచ్చిన మాట యథార్థం, ఆడు తాకట్టు పెట్టిన మాట యథార్థం. కాబట్టి మీ డబ్బు మీకు అప్పచెబుతారు. ఇమీడియట్ గా కిరీటం అప్పచెప్పాలి. డబ్బు తీసుకుని మీరు రావాలి కదా, మీరు వచ్చాను ఇవ్వాలి. ఇది ఇక్కడ కాదండి, ఇది ఒక 1000 మంది వెంకటేశ్వర స్వామి భక్తులు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. మొత్తం స్టేట్ అంతా చుట్టుకుంది. సీఎం గారు ఆర్డర్, ఎండోమెంట్స్ కమిషనర్ వచ్చారు ఇక్కడికి. మీరు వెళ్ళిపోయి మీ ఊర్లో కూర్చుని ఎవరో చనిపోతే మరి తప్పదు, అది వెళ్ళాలి. కాదండి తప్పదు, ఎవరో ఒకరిని పెట్టుకుని మరి ఒకళ్ళన్నా మీ అబ్బాయి, మీరుండి మీ అబ్బాయి రావడం చెప్పారంట కదా. మీకు 2 రోజుల క్రితమే మీరు చెప్పిన తర్వాతే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళారంట కదా. లేదు, నేను బెయిల్ జరిగింది సోమవారం కనుక్కొని అందరినీ. నాకు మంగళవారం ఫోన్ చేశాను, నేను జైల్లో ఉన్నా అని చెప్పాను. నేను చెప్పింది కూడా వినండి. నేను సోమవారం బెయిల్ జరిగే ముందే అందరికి మంగళవారం ఫోన్ చేసి జైల్లో ఉన్నాను, షేకు వెంకట అబ్బాయికి ఫోన్ చేయి, ఇవాళ నైట్ వెళ్తున్నాను, ఇల్లు ఫోటో అన్ని చూసుకోమని చెప్పేసి వెళ్ళానండి. సిటీ రాజకీయాల్లో కనుక్కొని చెప్పి వెళ్ళాను. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారా ఇట్లా అలర్ అవుతుంది, ఇది విడిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అడిగారా? నాకు కొట్లోకి వచ్చి లేదు, మాతో డబ్బు లేదు అని ఎలాజీ పడుతున్నాడికి చెప్పాను. మా డబ్బు కథ చెప్పలేదు, అడిగండి. మంగళవారం కాదండి. ఇప్పుడు నేనేదో ఏనండి మీతో వాదించటాకో లేదా మీతో గొడవ పడటానికో నేను ఫోన్ చేయలే. మీకు జరిగింది 100కి 1500, 1000 లక్ష% తప్పు. మీరు కిరీటం తాకట్టు పెట్టుకోవటం దేవుడి కిరీటాన్ని, ఇది 100%, 100కి 1000% తప్పు. మీరు కిరీటాన్ని రిలీజ్ చేయాలి. మీరు డబ్బు ఇచ్చారు కాబట్టి మీ డబ్బు మీకు కడతారు. మీ డబ్బు మీరు తీసుకొని ఆ కిరీటం ఇమీడియట్ గా ఇవ్వాలి. మీరు సోమవారం వస్తా, మంగళవారం వస్తా, శుక్రవారం వస్తా అంటే కుదరదు. ఇమీడియట్ గా దేవుడి కిరీటం దేవుడికి అలంకరించాలి. తీసుకొచ్చి అది ఏమండి తాకట్టు పెట్టుకునేటప్పుడు ఎవరన్నా అడిగారా ఎలా పెట్టుకోవాలని? అడగలేదుగా. సరే ఇప్పుడు మీరేం చెప్తారు చెప్పండి. నేను బెయిల్ జరిగి వెంటనే వస్తాను, ఆ కార్యక్రమం వదిలేసి కూడా నేను వచ్చేస్తాను. ఏదో చేయండి, మీరు త్వరగా వచ్చి ఆ కిరీటం ఇచ్చేస్తే మీకు కూడా మంచిది. ఆ దేవుడి వ్యవహారం బాగుంది. అసలు చేసింది ఇది 100కి 500% తప్పు, 2000% తప్పు. నేను చెప్తున్నాగా, దేవుడి కిరీటం తాకట్టు గుడి వాళ్ళు ఎవడో పెట్టుకోరు. మరి మీరు ఎందుకు పెట్టుకున్నారో మాకు అర్థం కాల. మీరు తాకట్టే పెట్టుకోవాలంటే బోర్డు బంగారం ఉంది, ఎవరి దగ్గర కావాలంటే ఆడితే పెట్టుకోవచ్చు. దేవుడి బంగారం ఎందుకు? అది ఇప్పుడు బెయిల్ చేస్తే మాకు రావడానికి 2 రోజులు పడుతుంది. అసలు దేవుడు బంగారం అంటే దొంగ బంగారం తాకట్టు పెట్టుకున్నాడు కదండి. సరే నేను బెయిల్ జరిగి వస్తాను, మీ మాటకే వద్దు బెయిల్ జరిగి వస్తాను అన్నానండి. సరే మీరు వస్తే మీకే మంచి జరుగుతుంది, మీరు రాకపోతే మీకు అది కూడా నష్టం కూడా మీరే భరించాలి. దానికి ఎవడేం చేస్తాడు? ఒక మాట చెప్తే మీరు మళ్ళీ ఇదే మాట అంటున్నారు. ఆ మాట విని అది నాకు చెప్పలేదు సార్, చెప్పలేదు. మీతో వాదన పడతాకు ఫోన్ చేయలే. ఇది కరెక్ట్ కాదండి. జరిగింది జరిగిపోయింది. మీరు కిరీటం మీరు రాకపోయినా ఇబ్బంది లేదు.
వచ్చినప్పుడే వస్తారు, అది జరిగినప్పుడే జరుగుద్ది ఏం జరగాలో. కానీ మంచిది కదా వచ్చి మన గుడివాడ ఇది పోకుండా అందరికి బాగుంటదని నేను చెప్తున్నా. నేనేమన్నాను సార్ మీ మాట మా మాట అసలు విండ్రు బేల్ జరిగి ఏంటి సార్ దేవుడి కిరీటం మీరు తాకడ పెట్టుకుని మా మాట వినరు అంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చి భక్తులు ఏమనుకుంటున్నారో, ఈ గుడివాడ ప్రజలు ఏమనుకుంటున్నారో చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఒక్కడే మాట్లాడుతున్నాను కాబట్టి మీకు తెలియట్లా ఇది దీని ఎఫెక్ట్ ఎంత ఉందో. మీరు మా వాళ్ళు సార్, ఇప్పుడు చూసిన మా వాళ్ళు. ఏంటి రాష్ట్రం కాదండి, సీఎం గారి దృష్టికి వెళ్ళి సీఎం గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి డైరెక్టర్లను పంపించే స్థాయి వచ్చేసింది దీనికి. ఏంటిది ఇది ఎంత అవమానం అండి, దేవుడి కిరీటం తాకట పెట్టుకోవడం అంటే. మీరు రండి బయలుదేరి ఇమీడియట్ గా. శ్రీనాథ్ గారు పక్కన మాట వింటున్నారు, అర్థం అవుతున్నాయి సార్, నాకు అర్థం అవుతున్నాయి. మీరు వచ్చి త్వరగా ఆ దేవుడి కిరీటం అప్పచెప్పండి. నేను చెప్పేది ఎంతవరకు మీకు